వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ పొత్తు సంగతి ఏంటో తెలియదు కానీ ఇప్పటికే చాలా 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 చండాలం అయిపోయింది అనేక చోట్ల. సీట్ల సర్దుబాటులో భాగంగా ఎవరు ఏం మాట్లాడారు, ఏం చేశారు, ఎలా నడుస్తుంది, ఏంటి, ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు. సరే, మొత్తానికి ఒక సర్దుబాటు అయితే అయిపోయింది, ఉన్నటువంటివి కూడా క్లియర్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు సరికొత్తగా ఉత్తరాంధ్ర పేరుతోటి ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఇప్పుడు అన్యాయం అయిపోతారు అంటూ కొత్త రాగం మొదలు పెట్టారు జీవీఎల్ నరసింహారావు గారు. మరి ఎందుకు అంటే, నాకు టికెట్ రాకపోయినా పర్లేదు, వచ్చిన వాళ్ళని ఎలా ఓడించాలి అనేటువంటి ఒక కార్యాచరణ. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, ఏలూరు సీటు అట్ ద సేమ్ టైం నర్సాపురం ఎంపీ సీటు, ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న క్లాష్ అనేది నడుస్తోంది. ఇది కాకుండా అనపర్తి, ఎందుకంటే అనపర్తిలో ముందే ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించినటువంటి నల్లమల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ముందు నుంచే గ్రౌండ్ లెవెల్లో ఉండి పని చేసుకుంటూ అన్నిటికీ సిద్ధపడున్నారు. ఆయన పేరు కూడా వచ్చింది, ప్రచారానికి వెళ్తున్నారు. ఆల్ ద సడన్ ఆయనకి సీటు ఉండదు, అది బీజేపీ వాళ్ళకి వెళ్తోంది అని చెప్పడం, బీజేపీకి అది ఆ సీట్ అనేది దాంట్లోకి వెళ్ళడం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నర్సాపురం సీటు రఘురామకృష్ణరాజు గారే పోటీ చేస్తారు అని అందరికీ అనుకున్నప్పటికీ కూడా ఆయన తప్పించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అక్కడ నిలబెట్టింది. పొత్తులో భాగంగా నర్సాపురం అనేది వాళ్ళకి వెళ్ళింది కాబట్టి. సో ఇప్పుడు అది కూడా మళ్ళీ చేంజ్ అవుతోంది. నర్సాపురం రఘురామకృష్ణరాజు గారికి ఇస్తున్నారు కాబట్టి, అనపర్తి మళ్ళీ నల్లమల రామకృష్ణారెడ్డికి వెళ్తుంది కాబట్టి, విశాఖపట్నం ఎంపీ సీట్ మాకు ఇచ్చేసేయాలి, నేనే పోటీ చేస్తాను అని చెప్పి జీవీఎల్ నరసింహారావు గారు డిమాండింగ్ చేస్తున్నారు. అసలు విశాఖపట్నం ఎంపీకి పోటీ పడేంత స్థాయి ఈయనకి ఉందా అనేది ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఎందుకు అనంటే, ఇన్నాళ్ళు ఈయన చేసింది ఏంటి? ఏదో వారంలో 2 రోజులు లేదంటే 10 రోజులకు ఒకసారి బయటికి రావడం, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ని యూజ్ చేసుకొని పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు చేయించడం, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటివే. అలాగే నియోజకవర్గంలో ఏమైనా ఉన్నాడా, పోయి ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో తిరిగాడా అంటే తిరగలేదు అనేది వస్తోంది. ఓ 4-5 రోజులకు, 1 వారం రోజులకు ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో 4 మాటలు మాట్లాడడం, వెళ్ళిపోవడం. సో ఇక్కడ బ్లాక్ మెయిల్ రాజకీయం అనమాట. మీకు అక్కడ నరసాపురం తీసుకుంటున్నారు, అనపర్తి కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి బీజేపీకి ఎమ్మెల్యే సీట్ కాదు, ఎంపీ సీటు ఇది ఇచ్చేసేయండి విశాఖపట్నం అని చెప్పి ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ పెట్టేశారు. ఆయన ఇచ్చేటువంటి అవకాశం లేదు, అసలు చర్చ కూడా జరిగే అవకాశం లేదు. మరి ఈయన మాత్రం నాకు రావాల్సిందే, నాకు చేయాల్సిందే అనేటువంటి కార్యాచరణతోటే ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. సో వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల ముఖ్యంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడే మాటలు చూస్తే ఎవరికి అనుకూలంగా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డికే ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇదంతా ఈయన చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ విశాఖపట్నం ఎంపీ సీటుకి సంబంధించి జీవీఎల్ నరసింహారావు ఆశలు నడియాసలు కాకుండా మానవు, అందులో డౌట్ అయితే లేదు. ఆయనకి టికెట్ అయితే రాదు అనేది సుస్పష్టం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.